నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనం వరకు మీరు చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుని గురించి ఉపమానము చెప్పబడి ఉందండి. ఒక ధనవంతుడు తన పంట చాలా సమృద్ధిగా పండిందంట. అయితే అతను తనతో తాను చెప్పుకుంటున్నాడు, నా పంటను సమకూర్చుకునేందుకు నాకు స్థలము, నా కొట్లు సరిపోవు కాబట్టి నా కొట్లను విప్పి వాటిని వెడల్పుగా చేసి తిరిగి పెద్ద పెద్ద కొట్లను కడతాను. నా పంటనంతా అక్కడికి చేకూరుస్తాను. ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని. చూడండి, ప్రాక్టికల్గా ఈ లోకపరంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే తను ఆశీర్వదింపబడ్డాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు. అరే, నాకుండేది నా కొట్లలో ఇంత ధాన్యాన్ని నేను సమకూర్చుకోలేను కాబట్టి వీటిని విప్పి కొత్తవి కట్టుకోవాలి, వాటిలో ఇదంతా స్టోర్ చేసుకోవాలి అని చెప్పి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఈ వ్యక్తికి చాలా బాగా ఉంది. అయితే దేవుని దృష్టిలో ఇతను ఎవరండి? వెర్రివాడు. దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా, ఈ దినమునికి, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. ఇతను అనుకుంటున్నాడు, ఎన్నో సంవత్సరాలకి సరిపడా నేను సమకూర్చుకున్నాను, ప్రాణమా సుఖించుము అని తనకి తాను చెప్పుకుంటున్నాడండి. ఒకమారు మీరు గమనించినట్లయితే లోకుల దృష్టికి ఇతను జ్ఞానవంతుడు, కానీ దేవుని దృష్టికి ఇతను వెర్రివాడు. అది పక్కన పెడితే తన జీవితాన్ని బట్టి తనకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. అయితే దేవుని బట్టి అంత ఆశ, అన్ని ప్లాన్స్ అతనికి ఉన్నాయి. నీకున్నాయి? ఈ దినాన ఒక 10 నిమిషాలు నాకు ఎక్కువ దొరికితే దేవునితో సమయాన్ని ఎలా గడపాలి, ఆయన ఏం అడగాలి, ఈ దినాన్ని నేను ఏం నేర్చుకోవాలి, ఎదురు చూస్తున్నారా అండి? ఎలా వాడబడాలి దేవుని కొరకు? దేవుడు నాతో మాట్లాడేందుకు ఉన్నాడు కదా, ఆయన నాతో మాట్లాడతాడు కదా, ఆయన స్వరాన్ని వినాలి అనే ఆశ ఉందా మీకు? కీర్తనలు 14వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించి చూశాడంటండి. ఒక్కరూ లేరంట, ఒక్కడైనను లేడు. దేవుని వెతకాలి అన్న ఆశ కలిగిన హృదయం కోసం దేవుడు ఈ దినాన ఈ క్షణాన్ని కూడా వెతుకుతున్నాడండి. అయితే ఈ క్షయమైన జీవితంలో ఉండే వాటి కోసం ఉన్నన్ని ప్లాన్స్ మన జీవితంలో దేవుని కొరకు లేవు. ప్రతి దినము ఆయన ఎదురు చూస్తున్నాడు, ఈ దినాన్ని నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది, నేను తనతో మాట్లాడాలి. ఆయన చాలా ఎత్తిపెట్టున్నాడండి మీకోసం. కానీ ఆత్మీయంగా ఎదగాలన్న ఆశ మీలో ఉందా? దేవునితో సమయాన్ని గడపాలి అన్న ఆశ మీలో ఉందా? క్షయమైన దానికోసం పోరాడుతున్నారే, అక్షయమైన దానికోసం పోరాడడం లేదే. దేవుడు ఏం చెప్పాడు మనకి? మీకేం కావాలో అది తండ్రికి తెలుసు, అవి ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరైతే దేవుని రాజ్యాన్ని వెతకండి అన్నాడు కదా, మరి ఎక్కడ ఆశ? చల్లారిపోయి ఉన్నారా? మీరు రక్షణ పొందుకున్న కొత్తల్లో దేవుని మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదా? అయితే దేవుని దినాన్ని మీకు చెప్తున్నాడని, అక్షయమైన దాన్ని సంపాదించుకునేందుకు ప్రయాసపడండి, దేవునితో సమయాన్ని గడపండి. ఆయన మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ ధనవంతుని వలె ఉండకండి. ఎందుకంటే ఎక్కడైతే మన ధనం ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుంది. నిజమే కదా? అయితే మన యొక్క హృదయం దేవుని యొక్క ఆలయమై ఉన్నదండి. దేవుడు ఆయనతో గడిపే సమయాన్ని ఒక ట్రెషర్ లాగా మీరు చూస్తే ఎప్పుడు కూడా మన హృదయం పరితపిస్తూ ఉంటుంది ఆయనతో సమయాన్ని గడపాలి అని. అయితే ఈ లోకంలో క్షయమైన వాటి యందు నీ హృదయాన్ని ఉంచుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము నీకు లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అతనికి? ఒకవేళ చల్లారిపోయి ఉంటే దేవుణ్ణి అడగండి, దేవా నన్ను రగల్చయ్యా, నాలో ప్రేమని తిరిగి రగల్చు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని వెతికేవారుగా ఉండండి, వెర్రివాడి వలె ఉండకండి. ఒకవేళ మీరు దేవునితో సమయాన్ని గడిపేవారైతే లోకుల దృష్టికి మీరు వెర్రివారు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు జ్ఞానవంతులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం, జీవమునకు మూలం. కానీ
కలిమి విస్తరించడం చేత అది వాని జీవమునకు మూలము కాదు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే మిమ్మల్ని వేరొకరికి ఆశీర్వాదకరణంగా ఉంచాలి అని ఆయన ఆశపడుతున్నాడు. విశ్వసించండి, పొందుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.